హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అవర్ టాపిక్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మౌలిక వసతులు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయో లేదో మానిటరింగ్ చేసే వ్యవస్థ, అదే సచివాలయం. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎలా పాలించింది, ఎలా సక్రమంగా అందాయో లేదో చూసింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎలా మానిటర్ చేసిందో ఒకసారి చూద్దాం. మొదటగా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు మౌలిక వసతులను అందించడంలో కూడా ప్రభుత్వం ఎంతో జాప్యం చేసేది. కనీసం జనన మరణ ధృవీకరణ పత్రం పొందాలన్నా ఎక్కడో అక్కడ చేతులు తడపాల్సిందే, వారాలు రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందే. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం బాపూజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ గ్రామాన గ్రామ సచివాలయాన్ని నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలన్నీ తీసుకొచ్చి మన ఇంటి పెద్ద కొడుకు స్థానాన్ని భర్తీ చేసింది ప్రభుత్వం. ఇక అసలు విషయానికి వస్తే మౌలిక వసతులైన విద్య, వైద్యము, ఉపాధి, గృహము, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఈ ఐదింటిని వైసీపీ టీడీపీలలో ఏ పార్టీ సరైన సేవలు అందించుంటే వారికే ఓటేద్దామని మనం మొదట్లోనే అనుకున్నాం. వచ్చాక నా పెన్షన్ వచ్చింది, అన్నీ వచ్చాయమ్మా. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇల్లు కట్టి పెట్టారు. మేము 6 నెలలుగా మా ఇంట్లో మేము సంతోషంగా ఉంటున్నాము. ఈ ఆసరాన్నే పథకం పెట్టి మా డోక్రా మహిళలందరికీ కూడా జగనన్న డబ్బులు ఇచ్చే పథకం పెట్టాక కొన్ని కోట్ల రూపాయలు మహిళల నిమిత్తం ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. దేశవ్యాప్తంగా చూస్తే గనక ఇంత రిక్రూట్మెంట్ మెడికల్ సెక్టార్లో జరగడం అనేది ఒక రికార్డు. సో ఇవన్నీ చూశాక ఎవరు బాగా చేశారనే విషయంలో డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకే ఓటేద్దాం. మీరంతా కూడా